నమో సూర్యనారాయణ. రథసప్తమి వ్రతకథ. ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండుట చేత ఈ రోజుకు రథ సప్తమి అని పేరు వచ్చింది. యుధిష్ఠిరుడు కృష్ణుని అడుగుతాడు, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానమును అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడు అని నీవు చెప్పింటివి కదా, అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడు ఈ విధంగా జవాబిస్తాడు. కాంభోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండేవాడు. ఆయన వృద్ధాప్యమునందు ఆయన కుమారులందరూ సర్వరోగములు చేత బాధపడుచు ఉన్న వారై అట్టి కర్మ పరిపాకము ఎందువలన కలిగేనో తెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుడిని అడుగుతాడు రాజు. అట్లు అడిగిన రాజుతో, ఓ రాజా, వీరి పూర్వజన్మలో మిక్కిలి లోభులై ఉండిరి, అందుచేత వీరు ఇట్టి రోగములకు గురి కావలసిన వారైరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలయును. ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యము చేత వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడు వారిని గునివచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలేను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతము ఎట్లు చేయవలనో దాని విధి విధానము తెలుపుము అని ప్రార్థించాను. అందులో ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో అది రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందరి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ వ్రతమును ఆచరింతునని తలంపవలేను. పవిత్ర జలము గల నదులలో గాని, చెరువునందు గాని, నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానము ఆచరించవలయను. ఇలవేలుపులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు వ్యక్తి పూజించి అటు పిమ్మట సూర్య దేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును, అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజించవలయను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలయను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేద పారంగులకు విప్రులను పిలిచి సూర్య భగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలేను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతము నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడువవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రుడయుండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలయను. ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలికల్లోనూ, చిరుగంటలతోనూ, సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని, వెండితో గాని గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్నం వేళ స్నానాధికములను నిర్వర్తించుకొనవలెను. వదరుబూతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్ర మండప మధ్యభాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతో, దీపములతో అలంకరించవలెను. అగరు ధూపములు ఉంచవలెను. రథమధ్యమన ఉన్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను.
ధనలోపము చేయరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును, దాని ఆవలన మనస్సు నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుగల సూర్య భగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు, అలంకారాలు, భూషణాలు, నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారణియే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణపరాయణాహర, అచింత్య విశ్వసంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆదిమధ్యాస్థ భాస్కర, ఓ జగత్ప్రతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చన నీవి సంపూర్ణ కటాక్షము చూపుము. పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుని ప్రార్థించవలేను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో, మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానము చేయుచు అర్ధనిమేలితనెత్తుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో, ధాన్యాదులతో, వస్త్రాదులతో తృప్తిపరచవలయను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానమును ఇయ్యవలయను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్ర యుగలంతో సమర్పించవలయను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును. కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతము ఆచరించవలయను. దానివలన భాస్కరానుగ్రహము కలిగితే మహా బలపరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకుందురు. ఆ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించును. కృష్ణుడు ఇలా చెప్పాడు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదను ఇచ్చెను. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో గూడిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.